హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? ఇలాంటి గోధుమ పిండి ప్యాకెట్స్ గానీ, సర్ఫ్ ప్యాకెట్స్ గానీ ఉంటాయి కదా! 5 కేజీస్ అలాంటి ప్యాకెట్స్ ఖాళీ అయిపోయిన తర్వాత వాటిని వేస్ట్‌గా పడేస్తూ ఉంటాం కదా! అలా పడేయకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి. ముందుగా ఇలా 2 వైపులా కట్ చేసుకోవాలి. ప్యాకెట్‌ని ఈ విధంగా 2 వైపులా కట్ చేసుకున్న తర్వాత మధ్యలో ఈ విధంగా ఉంటుంది కదా! దాన్ని ఇలా స్ట్రెయిట్‌గా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా కట్ చేసి ఓపెన్ చేసుకోవాలి. ఇలా పట్టీలాగా ఉంటుంది కదా! ఈ పట్టీనైతే కట్ చేసి తీసేయాలి. చూడండి, ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం కట్ చేసాం కదా! దాన్ని సమానంగా కట్ చేసుకున్నాను. మొత్తం కట్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంది. మనం ఇప్పుడైతే ఎంత పొడవు వెడల్పు ఉందో చూసుకోవాలి. 25.5 పొడవు ఉంది, 13.5 వెడల్పు ఉంది. మనం దానికి సరిపోయేలాగా ఏదైనా ఒక క్లాత్ అయితే కట్ చేసుకోవాలి. కవర్ అనేది ఎంత సైజులో ఉందో అంత సైజులో ఏదైనా క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలి. ఎలాంటి క్లాత్ అయినా తీసుకోవచ్చు. ప్లెయిన్గా ఉండేదైనా డిజైన్స్దైనా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఏదైనా కొంచెం వేస్ట్ క్లాత్ తీసుకొని దాన్ని ఈ విధంగా 2 పీసెస్లా కట్ చేసుకోవాలి. తర్వాత దీన్ని ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఈ 2 పీసెస్ని కూడా అదే విధంగా ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి, నేను రెండింటిని అదే విధంగా స్టిచ్ చేశాను. మనం దీన్ని కొలుచుకోవాలన్నమాట. 12 ఇంచెస్ ఉంటే సరిపోతుంది. తర్వాత మనం కట్ చేసుకున్న కవర్ ఉంది కదా, దాన్ని ఈ విధంగా పెట్టుకొని దానిపైన ఈ విధంగా 6 ఇంచెస్ వద్ద ఇలా మార్క్ చేసుకుంటున్నాను నేను. అటువైపు కూడా 6 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకుంటున్నాను. 2 వైపులా అదే విధంగా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా 6 ఇంచెస్ వద్ద మార్క్ చేసుకోవాలి. మనం మార్క్ చేసుకున్న దగ్గర మనం ఇందాక స్టిచ్ చేసుకున్న హ్యాండ్స్ ఉన్నాయి కదా, వాటిని ఇలా పెట్టి ఒక పిన్ అయితే పెట్టుకున్నాను. చూడండి, ఈ విధంగా ఇటువైపు కూడా సేమ్ అలాగే ఇక్కడ ఒక పిన్ అయితే పెట్టుకుంటున్నాను. అలాగే ఇంకో సైడ్ కూడా అలాగే పెట్టుకోవాలి. చూడండి, 2 వైపులా ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న క్లాత్ ఉంది కదా, దాన్ని దీనిపైన వేసుకోవాలి. ఇలా ఇటువైపు స్టిచ్ అనేది వేసుకోవాలి 2 వైపులా. చూడండి, నేను 2 వైపులా ఈ విధంగా స్టిచ్ చేశాను. మనం హ్యాండ్స్ పెట్టిన కాడ కొంచెం రబ్ చేసుకోవాలి స్ట్రాంగ్గా ఉండడానికి. తర్వాత దీన్ని ఇలా రివర్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా రివర్స్ చేసుకోవాలి. ఇలా సమానంగా స్ట్రైట్గా అనుకోవాలి, నీట్గా సర్దుకోవాలి. క్లాత్ మరియు కవరు సమానంగా ఉండేలాగా చూసుకొని ఇలా నీట్గా సర్దుకున్న తర్వాత దీనికి ఇటు సైడ్కి అయితే ఇలా సమానంగా పట్టుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి, ఇటువైపు ఇలా సమానంగా ఇలా స్టిచ్ వేసుకోవాలి. సేమ్ అదే విధంగా అటువైపు కూడా సమానంగా అనుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి, నేను 2 వైపులా స్టిచ్ చేశాను. తర్వాత దీన్ని సగానికి ఫోల్డ్ చేసి రెండింటిని కలిపి స్టిచ్ చేశాను. తర్వాత దానికి ఈ విధంగా వేరే క్లాత్ అనేది తీసుకొని ఈ విధంగా 2 వైపులా కూడా ఈ విధంగా పైపింగ్ లాగా వేసుకోవాలి. చూడండి, నేను ఇలా 2 వైపులా పైపింగ్ లాగా వేశాను. ఈ విధంగా వేసిన తర్వాత మనం ఇప్పుడు మెజర్మెంట్ తీసుకోవాలి. నేనైతే 3 ఇంచెస్కి తీసుకుంటున్నాను. కొంచెం కింద వెడల్పు ఎక్కువగా కావాలంటే పొడవు 3 ఇంచెస్, వెడల్పు 3 ఇంచెస్ తీసుకోండి. వెడల్పు ఎక్కువగా వద్దు, కొంచెం సన్నగా ఉండాలి అనుకుంటే పొడవు 2 ఇంచెస్, వెడల్పు 2.5 ఇంచెస్, 2.5 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. నేను కొంచెం వెడల్పుగా ఉండడం కోసం 3 ఇంచెస్ అయితే తీసుకున్నాను. తర్వాత ఈ విధంగా బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. మనం డ్రా చేసుకున్న దాన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూడండి, అలాగే సేమ్ ఇటువైపు కూడా బాక్స్ లాగా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. చూడండి, నేను 2 వైపులా కట్ చేశాను. ఇలా కట్ చేసిన తర్వాత దాన్ని మనం చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ దీనిపైన స్టిచ్ అనేది అయితే వేసుకోవాలి. స్ట్రైట్గా సమానంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. సేమ్ అటువైపు కూడా అలాగే ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, నేనైతే ఈ విధంగా స్టిచ్ చేశాను. 2 వైపులా కూడా స్టిచ్ చేశాను. ఇలా స్టిచ్ చేసిన తర్వాత దీనికి వేరే క్లాత్ తీసుకొని దీన్ని కూడా పైపింగ్ లాగా ఇలా వేసుకోవాలి. చూడండి, నేను 2 వైపులా కూడా అలాగే వేసుకుంటున్నాను.
చూడండి 2 వైపులా పైపింగ్ లాగా వేశాను. అంతే, మన బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని రివర్స్ చేసుకోవాలి. చూడండి, వేస్ట్గా పడేసే కవర్తోనైతే చాలా ఈజీగా సింపుల్గా చిన్న బ్యాగ్ అయితే రెడీ చేసుకోవచ్చు. చూడండి, దీన్ని మనం వెజిటేబుల్స్కి మార్కెట్కి తీసుకెళ్ళడానికి, లేదంటే పొలం పనులకు వెళ్ళే వాళ్ళు టిఫిన్ బాక్స్ తీసుకెళ్ళడానికి చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. దీన్ని చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. చూడండి, చిన్నగా సింపుల్గా పట్టుకోవడానికి చాలా బాగుంది. మనం పైన కవర్ వేసాం కాబట్టి వాటర్ పడినా కూడా తొందరగా లోపల ఉన్న వాటివి తడవవు. మనం కావాలనుకుంటే పైన జిప్ కూడా అటాచ్ చేసుకోవచ్చు. ఇంకా మనం మార్కెట్కి వెళ్ళినా కానీ లోపల ఏమైనా పెట్టుకున్న పర్స్ లాంటివి పెట్టుకున్నా కూడా వర్షం పడితే తడవకుండా ఉంటాయి. బ్యాగ్ చాలా క్యూట్గా ఉంది కదా. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.